వెల్కమ్ టు ఎగ్మాక్స్. తెలంగాణ రాష్ట్రంలో అపరాల పంటలలో కంది అత్యంత ప్రాధాన్యత కలిగిన పంటగా రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తుంది. 2025-26 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాలలో కంది సాగు జరుగుతుండగా జూన్ నెలలో ఇతర పంట ప్రస్తుతం కాయలు అభివృద్ధి చెంది కీలక దశలో ఉంది. ఈ దశ నుంచి రైతులు పంటను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు గమనిస్తూ పరిపక్వత దశను సరిగ్గా గుర్తించి సకాలంలో కోత చేపట్టడం చాలా అవసరం. సాధారణంగా కందిలో మధ్యకాలిక మరియు మధ్య స్వల్పకాలిక రకాలు ఉంటాయి. ఈ రకాలలో పూత దశ పూర్తయిన తర్వాత సుమారు 45 నుండి 60 రోజుల్లో పంట పూర్తిగా పరిపక్వతకు చేరుకుంటుంది. కోతకు ముందే సరైన పురుగుల నివారణ చర్యలు తీసుకోవడం వల్ల కోత అనంతరం మరియు నిల్వ సమయాల్లో నష్టాలు తగ్గుతాయి. అందులో భాగంగా కోతకు 3 నుంచి 4 రోజుల ముందు లీటర్ నీటికి 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేస్తే నిల్వలో పెంకు పురుగు ఆశించకుండా గింజలను కాపాడుకోవచ్చు. సుమారు 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. కోతను సాంప్రదాయ పద్ధతిలో కొడవలితో మొక్క మొదలు వరకు కోయవచ్చు, లేదా పంట బాగా పరిపక్వతకు వచ్చిన కొంత ఆకులు రాలిన తర్వాత ఆధునిక యంత్రాలైన కంబైన్డ్ హార్వెస్టర్ సహాయంతో కూడా చేయవచ్చు. కంబైన్డ్ హార్వెస్టర్ ఉపయోగిస్తే ఒకేసారి పెద్ద విస్తీర్ణంలో వేగంగా కోత జరిగి నూర్పిడి అవసరం లేకుండా గింజలు నేరుగా సేకరించుకోవచ్చు. దీనివల్ల కూలి ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే హార్వెస్టర్ వాడే ముందు బ్లేడ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే బ్లేడ్లు సరిగ్గా చేయకపోతే కొమ్మలు, కాయలు వదిలిపోవడం వల్ల దిగుబడి నష్టం కలిగించవచ్చు. కోత అనంతరం సాంప్రదాయంగా పశువులతో లేదా ట్రాక్టర్లతో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. అలాగే చేతితో కట్టలను కర్రలతో కొట్టడం లేదా చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. ఆధునికంగా ఆల్ క్రాప్ థ్రెషర్ వంటి యంత్రాలను ఉపయోగించి నేరుగా కంది పంటలను నూర్పిడి చేయడం ద్వారా సమయం మరియు శ్రమ కూడా ఆదా చేసుకోవచ్చు. నూర్పిడి చేసిన గింజలను తప్పనిసరిగా బాగా శుభ్రపరిచి చెత్త, ఎండిన ఆకులు, మట్టి వంటి అనవసర పదార్థాలు లేకుండా చేయాలి. అనంతరం గింజలను 3 నుంచి 4 రోజులు ఎండలో బాగా ఆరబెట్టి గింజలలో తేమ శాతం 9 నుంచి 10% వరకు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తేమ ఉంటే నిల్వలో పురుగులు, ఫంగస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నిల్వ కోసం కంది గింజలను బిన్స్, గోనె సంచులు లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగుల్లో ఉంచవచ్చు. గింజల బస్తాలు నిల్వ చేసే గది శుభ్రంగా పొడిగా ఉండేలా చూసి గోడలపై మరియు నేలపై లీటర్ నీటికి 20 మిల్లీలీటర్ల మలాథియన్ 50% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. గింజల బస్తాలను నేలపై నేరుగా ఉంచకుండా చెక్కబల్లలపై వరుసగా పేర్చి తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేసుకునేటప్పుడు గింజలు బాగా ఎండబెట్టిన తర్వాత కిలో గింజలకు సుమారు 50 మిల్లీలీటర్ల ఏదైనా వంట నూనె పట్టించి నిల్వ చేస్తే నిల్వ పురుగుల ఉధృతి తగ్గి గింజలు ఎక్కువ కాలం నాణ్యతతో నిల్వ ఉంటాయి. ఈ విధంగా పంట కోత నుంచి నిల్వ వరకు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే రైతులు నాణ్యమైన కంది గింజలను పొందడంతో పాటు అధిక దిగుబడి మరియు మంచి నికర ఆదాయాన్ని కూడా సాధించగలుగుతారు.